ఇడ్లీ, దోసలకు కేవలం 5 నిమిషాల్లో పల్లి, పుట్నాలు ప్లస్ వెల్లుల్లితో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా చింతపండును నానబెట్టుకోవాలి. ఒక వెసల్లో ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే పల్లీలు అలాగే పుట్నాలు కూడా వేసుకోవాలి. అవి ఒక 2 సెకండ్స్ వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టుకోవాలి. ఇలా నూనె వేసుకొని ఇలా తాలింపు గింజలు అలా అన్నీ వేసి కరివేపాకు వేసుకొని తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఇలా వేసుకొని దాంట్లోనే వెల్లుల్లిపాయలు, ముందుగా నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని వేరొక బాక్స్లో కానీ అలా వేసుకొని మనం తాలింపు పెట్టుకున్న నూనెను కూడా దీంట్లోనే వేసేసి కలుపుకోవాలి. సూపర్ టేస్టీ చట్నీ రెడీ. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.